కాటుక గౌరీ నోము కథ. ఇంటి ఇల్లాలు గ్రుడ్డి, మా ఇంటి బ్రాహ్మణులకు గుడ్డి అని విచారించుచు ఒక బ్రాహ్మణుని భార్య కూర్చుండెను. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఆమెకు ప్రత్యక్షమై, ఏమమ్మా ఇలాగ విచారించుచున్నావని అడిగిరి. మీకెందుకు వెళ్ళండి అని ఆమె చెప్పగా, మాకే కావాలని ఎందుకో చెప్పవలనని వారు మరలా అడిగిరి. ఇరుగు గ్రుడ్డి పొరుగు గ్రుడ్డి, ఇంటిలో నాకు గ్రుడ్డి, మా ఇంటి ఆయన గ్రుడ్డి, అందుచేత ఏడ్చుచున్నానని ఆమె చెప్పెను. నీవు కిందటి జన్మమున కాటుక గౌరి నోము పట్టి ఉల్లంఘన చేసినావు, అందుచేత నీకిలాగ కలిగినది. ఇప్పుడు ఆ గౌరీదేవి నోము పట్టి ఏడాది అక్షింతలు వేసుకుని తర్వాత ఉద్యాపన చేసుకొనమని చెప్పిరి. ఆమె ఆ ప్రకారము నోము పట్టి ఉద్యాపనము చేసుకొనగా అందరికీ కన్నులు వచ్చి సుఖముగా నుండిరి. ఉద్యాపన. నోము పట్టి ఏడాది అక్షింతలు వేసుకున్న తర్వాత ముత్తైదువులకు తలంటి నీళ్ళు పోసి కరకంచు చీర ఇచ్చి కాటుక భరణి ఇచ్చి రవికెల గుడ్డ దక్షిణ తాంబూలములు ఇవ్వవలెను. శక్తి తప్పినా భక్తి తప్పరాదు. కథలోపమైన వ్రతము లోపము కాకూడదు. సనాతన నిధి మా ఉచిత మొబైల్ మరియు స్మార్ట్ టీవీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.